హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ముందుగా మనం మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందని మాట్లాడుకుందాం. దాని తర్వాత కావా స్టాక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్‌లో మన పోర్ట్‌ఫోలియో ఈరోజు ఎలా పర్ఫామ్ చేసిందని మాట్లాడుకుందాం. సో ఈరోజు మార్కెట్‌లో పెద్ద న్యూస్ ఏం లేదు. మార్కెట్‌లో మిక్స్ సిగ్నల్స్ అని మనం లాస్ట్ 3 వీక్స్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పర్ఫామ్ చేసింది ఈరోజు కూడా. అలానే ఒక సెక్టర్ అప్, ఒక సెక్టర్ డౌన్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ మార్కెట్‌లో ఈరోజు న్యూస్ ఏందంటే జీఎం రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అండ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెనిజులా న్యూస్ అనేది మార్కెట్‌ని కొద్దిగా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ రేపు ఒక బిగ్ న్యూస్ ఉంది. ఏందంటే జాబ్ మార్కెట్ రిజల్ట్స్ రాకపోతున్నాయి. సో జాబ్స్ క్రియేట్ అవుతున్నాయా? లేదంటే జాబ్ లాసెస్ ఎక్కువ ఉన్నాయా? అనేది రేపు వచ్చే డేటాతో తెలిసింది మనకి. సో అదొక గు రేపు అది మార్కెట్‌ని ఎలా డ్రైవ్ చేస్తుందని చెప్పి నెక్స్ట్ వీక్‌ని చూడాలి. రేపు న్యూస్ మార్కెట్‌ని నెక్స్ట్ వీక్‌ని ఇంపాక్ట్ చేస్తది. రేపు వచ్చే న్యూస్ మార్కెట్ నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, కావా స్టాక్. సో నేను లాస్ట్ 2 వీక్స్‌లో కావా ఇస్ ఎ బై అని చెప్తూనే ఉన్నాను. బట్ మీరు ఎంతమంది కొన్నారో నాకైతే తెలీదు. బట్ వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు ఆబ్వియస్‌లీ. ఎవరు కొనుంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ వీడియోస్ చూసుంటే యూ లిటరల్లీ మేడ్ లైక్ 30% to 40% మనీ విత్ దిస్ స్టాక్. నేను లాస్ట్ 3 వీడియోస్‌లో నేను చెప్పిన ప్రతి స్టాక్ ఆల్రెడీ 20% రిటర్న్స్ ఇచ్చేసినాయి. సో కావా చెప్పాను. కావా ఇస్ ఆల్రెడీ 30% రిటర్న్ ఇచ్చేసింది. నేను కావా లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్తా ఉన్నాను. సో నేను చెప్తుంది ఈ ఈ రేంజ్‌లో చెప్పాను. 50, 58 ఆ రేంజ్‌లో. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ 70 టచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లూలు లెమన్ చెప్పాను. ఆల్మోస్ట్ 12-15% రిటర్న్ ఇచ్చేసింది. నైకీ చెప్పాను. ఆల్మోస్ట్ 5-7% రిటర్న్ ఇచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో స్ట్రాటజీ చెప్పాను. ఆల్మోస్ట్ 5% రిటర్న్ ఇచ్చేసింది. అండ్ ఏఎండీ బై అని చెప్పాను. ఏఎండీ బై అనేది నిన్న వీడియోలో చెప్పాను. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ చెప్పలేదు. నిన్న వీడియోలో చెప్పాను బై అని చెప్పి. సో నేను చెప్పిన ఏ స్టాక్ చూసుకున్నా సరే ఆల్మోస్ట్ మోర్ దాన్ 5-12% రిటర్న్ ఇచ్చింది యావరేజ్‌గా. బట్ కొన్ని స్టాక్స్ కావా స్టాక్ కానీ, టీటీడీ గానీ ఈ స్టాక్స్ వచ్చేసరికి ఆర్ గోయింగ్ టు బూమ్ ఇన్ 2026. సో బిలీవ్ మీ, మార్క్ మై వర్డ్స్, కావా విల్ రీచ్ ఈజీలీ to $90 బై ఎండ్ ఆఫ్ 2026. ఆల్రెడీ 70 వెళ్ళింది. ఇంకెంత $20 మాత్రమే. సో నెక్స్ట్ వీక్ లోపు రీచ్ అవుద్దని నా ఎక్స్‌పెక్టేషన్. లెట్స్ వాచ్ టుగెదర్. అండ్ ఈ స్టాక్‌కి సపోర్ట్ వచ్చేసరికి $55, రెసిస్టెన్స్ వచ్చేసరికి $70. అండ్ మీరు ఈ ట్రెండ్ లైన్ చూసినట్టయితే ట్రెండ్ లైన్ డౌన్‌వర్డ్ ఉంది లాస్ట్ 1 ఇయర్. ఇది ఇప్పుడు అప్‌వర్డ్‌కి మూవ్ అవుతుంది. అండ్ మీరు గాని లాస్ట్ 1 వీక్ బయర్స్ అండ్ సెల్లర్స్ డేటా చూసినట్టయితే వి హావ్ మోర్ బయర్స్ దాన్ మోర్ సెల్లర్స్. చూసుకోండి, బయర్స్ ఎక్కువ ఉన్నారు సెల్లర్స్ కంటే. సో బయింగ్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ కూడా అప్‌వర్డ్‌కి వెళ్తుంది. సో విచ్ ఈస్ రియల్లీ గుడ్. బ్రేక్‌ఔట్ ఇంకా రాలేదు ఈ స్టాక్‌కి. బ్రేక్‌ఔట్ మేబీ 75 ఆ రేంజ్‌లో వస్తదని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ ది స్టాక్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్. మనం ఈ స్టాక్ ఫండమెంటల్స్ చూసినట్టయితే ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయి. రెవెన్యూ గ్రోత్ మీరు కావాకి, చిపోట్లకి కంపేర్ చేసినట్టయితే కావా 19% రెవెన్యూ గ్రోత్ ఉంది. వేరాస్ చిపోట్లేకి 7.5% మాత్రమే ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ చిపోట్లే బెటర్ ఉంది. కావా 6.3% ఉంది. అండ్ సేమ్ స్టోర్ సేల్స్ కావా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సేమ్ పీపుల్ అదే స్టోర్‌కి వచ్చి రిపీటెడ్ సేల్స్ చూస్తున్నారు. అది 1.9% ఉంది. చిపోట్లకి 0.3% మాత్రమే ఉంది. డిజిటల్ సేల్స్ కూడా కావాకే ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు చిపోట్లే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ కావాకే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కావాకి, చిపోట్లకి కంపేర్ చేసుకుంటే ఈ ఈ సెక్టర్‌లో ఈ సలాడ్ సెక్టర్‌లో కావా, చిపోట్లే, స్వీట్ గ్రీన్స్ ఈ 3 టాప్ ప్లేయర్స్ ఉన్నారు. మిగిలినోళ్ళు కూడా సలాడ్ సెల్ చేస్తారు. కానీ వాళ్ళ కోర్ బిజినెస్ ఇది కాదు. సో ఈ 3 కంపెనీస్ కోర్ బిజినెస్ మాత్రమే ఈ బౌల్ బిజినెస్. ఈ బౌల్ చిపోట్లే, కావా, స్వీట్ గ్రీన్స్ అనేది ప్రెజెంట్ లాస్‌లో ఉంది. ఇట్స్ నాట్ ఈవెన్ ప్రాఫిటబుల్ యెట్. సో కంపేర్ టు కావా, చిపోట్లేతో పోల్చుకుంటే. సో స్వీట్ గ్రీన్స్‌తో కంపేర్ చేయడం వేస్ట్. కావా, చిపోట్లే ఈస్ ద బెస్ట్ టు కంపేర్. సో కావా అనేది ఏందంటే హై రిస్క్, హై రివార్డ్. చిపోట్లే ఏందంటే లో రిస్క్, లో రివార్డ్. బట్ స్టేబుల్ స్టాక్ వెన్ ఇట్స్ కమ్ టు చిపోట్లే. బట్ కావా ఇట్స్ నాట్ ఎ స్టేబుల్ స్టాక్ ఫర్ షూర్. ఇట్స్ లైక్ హై వోల్టాలిటీ. అండ్ one day you're gonna receive like 20% return, the next day you're gonna lose like 10% to 30% లాసెస్. సో యూ కెన్ ఎక్స్‌పెక్ట్ థాట్. మీరు ఆ రిస్క్ తీసుకోగలరు, ఆ వోల్టాలిటీని మీరు తీసుకోగలరు అనుకుంటే కావా ఇస్ ద బెస్ట్ స్టాక్ కంపేర్ టు చిపోట్లే. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ మీరు రెవెన్యూ చూసుకున్నా గానీ, సా సేమ్ స్టోర్ సేల్స్ చూసుకున్నా గానీ, మనం ఇందాక చూపించిన దాంట్లో బైబ్యాక్స్ చూసినా గానీ, సుపీరియర్ చూసినా గానీ, ఆల్వేస్ కావా ఇస్ ద బెస్ట్ ఔట్ దేర్ కంపేర్ టు బోత్.
అండ్ అక్కడ నుండి కావా, చిపోట్లేకి రెవెన్యూ గ్రోత్‌లో కావా ఎక్కువుంది. ఆపరేటింగ్ మార్జిన్‌లో చిపోట్లే ఎక్కువుంది. సేమ్ స్టోర్ సేల్స్‌లో కావా ఎక్కువుంది. అంటే రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువున్నారు కావాకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ ఈ చైన్ సెక్టార్స్‌లో ఏవైతే ఉన్నాయో మనం అనుకుంటే ది స్వీట్ గ్రీన్స్, షేక్ అండ్ షాక్ అండ్ వింగ్ స్టాప్. I don't know what is this stock, but I was only watching Kava, Chipotle, Sweet Greens, Shake and Shack, and Wingstop. But Kava is the top key player when it's come to the market cap per store. Per store, so Kava is bringing more revenue compared to other stores. So in terms of that, so $30 million, close to $30 million, it's bringing the revenue. Kava and Chipotle is only bringing around $25 million per store. So definitely, Kava is really great opportunity out there. And analyst price target for Kava is around like $125, and right now it's trading around like $70. So there is like a next 60 to 70% upside value for Kava right now. So better see what you want to do. But right now, analyst is targeting around in January. Analyst give targeting around 125, but let's see. I believe this stock will reach around $160 within 20, before 2027. That's what my belief. But let's see what is going to happen. And the next వచ్చేసరికి and GM results post చేసింది. They posted $7.5 billion in this quarter. So even EV vehicles ni వాళ్ళు pull back చేసినా సరే, they recorded around $7.1 billion, which is really great for them. And yeah, GM is performing very well. I don't know, surprisingly, I was expecting GM to go losses, but surprisingly, the CEO of GM, she is really great woman, I guess. Like she's buying back the stock and she's making the revenue even with tariffs and everything. Most of the GM plants are in Canada, but there is tariffs on Canada. Still, GM is recording this 7.1 billion, so it is surprising for me. And I'll keep GM in my watch list. I want to buy GM for. I wanted to buy GM last year, but I didn't. I thought maybe GM is not a good buy right now because I found some other opportunity compared to GM, so I didn't. I never bought GM in my portfolio. But yeah, I'll keep watch this stock. Let's see how it's going to perform అనేది చూద్దాం. And yeah, but other than that, nothing crazy for me related to GM, and I don't have any fundamentals to share with you guys about GM because I'm not thinking to buy GM, so I don't watch that stock. So if you want me to review about GM stock, just add the ticker code in the comment. I will review the stock. And next వచ్చేసరికి మన పోర్ట్ఫోలియో చూసినట్టయితే, so it went almost $60,000, $279. It went almost 60,500 today, but came down to when stock market closed at 4 o'clock. So it went down to 60,279, which is pretty good. Nothing to worry. And as I mentioned, I already got Kava around 35% return. I was thinking to buy more Kava because it's already in uptrend right now. So I was in a confusion between should I buy Kava or should I buy Celsius. Celsius is also a better stock right now, but it's already in 5%. Kava is less than like 4%. So maybe I'll try to close this stock to around 4.5%. So yeah, I am very good believer in Kava. So yeah, that's all I have for today, guys. If you want me to review any particular stocks, add the stock symbol in the ticker code in the comment section. I'll review the stock, and thank you for watching.